కూటమి పార్టీల నేతల తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని వైకాపా ముస్లిం నేతలు షఫీ అహ్మద్ కాదరి సమాజాన్ని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా ముందు ఖాదర్ బాషా, షేక్ మహమ్మద్ బాషా తదితరులతో కలిసి కాదరి మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలన నుంచి ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించారని కొనియాడారు. అది నేటికి జగనన్న పాలనతో కొనసాగుతోందని చెప్పారు. ముస్లింస్ కు రిజర్వేషన్ అవసరం లేదన్న కూటమి నేతలు ఓటమిని చూడాలని ఈ సందర్భంగా ఓటర్లకు పిలుపునిచ్చారు. మన ఓటు 5 ఏళ్ల భవిష్యత్తు అని గుర్తు చేశారు. కూటమి విష ప్రచారాలు నమ్మకుండా వైసీపీ అభ్యర్థులు తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. ఒక సమాజం అందరితో పాటు నడవాలా అంటే దానికి అర్థం చట్టసభల్లో కూడా వారికి అవకాశం కల్పించాలా. 4% రిజర్వేషన్ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు కల్పించారు. ఆ రిజర్వేషన్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతా ఉంది నిరంతరం. ఈసారి ఎన్నికల్లో 175 ఎమ్మెల్యేల సీట్లు ఇచ్చిన ఘనత ఆ 175 ఎమ్మెల్యే సీట్లలో 4% రిజర్వేషన్ ని పాటించి ముస్లింలకు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిలబడే అవకాశం కల్పించారు. అందరూ గెలిచే స్థానాలే. ముస్లిం జనాభా ప్రాతిపదికన ఎక్కువ ముస్లిం జనాభా ఉన్న చోట్ల ముస్లింలకు సీట్లు కేటాయించి వారు గెలిచి చట్టసభల్లో ముస్లిం సమాజంని అభివృద్ధి దిశలో నడిపించడానికి సహకరిస్తారని ఇవన్నీ ఒక ఎత్తు మనకు కనబడతా ఉంది. మనం ఖచ్చితంగా జగనన్న గెలిపించుకుంటే మన ఆంధ్రాలో ప్రతి ఒక్క ముస్లిం తలెత్తుకొని బతికేలాగా ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకో విషయం ఏమరా అంటే తెలుగుదేశము ఓటమి భయంతో రేపు పోలింగ్ కేంద్రాల్లో అరాచకాలు సృష్టించేదానికి ప్రయత్నిస్తారు. మనం ఓటింగ్ శాతం పెంచాలే కానీ మనము వాళ్ళతో ఎవరైనా దొంగ ఓట్లు వేసినా అరాచకం సృష్టించడానికి చేసినా కూడా డిపార్ట్మెంటు మనకు అందుబాటులో ఉంటుంది. డిపార్ట్మెంట్కి తెలియజేయాలా. లేని పక్షంలో పాత్రికేయులు విలేకరులు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇవ్వాలా. వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చిన దానివల్ల మనము సక్సెస్ఫుల్గా అవుతాం. మనం విన్ అనేది ఆల్రెడీ అయినాం. ఖచ్చితంగా మనం ఓటింగ్ శాతం పెంచుకోవాలా. మన మైనార్టీలో ఇళ్లలో చాలామంది ఉండిపోతారు, వాళ్ళని ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని తీసుకోవాలా. ఇదే విధంగా తిరుపతి ప్రజలకు విన్నవించుకుంటున్నాం.